హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఎనీ వీడియో. ఈ రోజు మన ఛానల్లో నోకియా 8.1 మొబైల్ యొక్క డ్యామేజ్ డిస్ప్లే రిప్లేస్మెంట్ అయితే చూడబోతున్నాం. ఇక్కడ చూడొచ్చు, టచ్ అండ్ డిస్ప్లే మధ్యలో గ్యాప్ వచ్చింది. అండ్ ఇక్కడ ఒక క్రాక్, ఇక్కడ ఒక క్రాక్, 2 క్రాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తే ఇదంతా బ్లాక్ స్పాటే. లెట్స్ స్టార్ట్ రిప్లేసింగ్ ఫోన్ స్క్రీన్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఫోన్ ని టర్న్ ఆఫ్ చేద్దాం. నెక్స్ట్ సిమ్ కార్డ్ ట్రే రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ గన్ తో ఈ బ్యాక్ గ్లాస్ కి హీట్ అప్లై చేస్తూ దీనికి ఉన్న గ్లూని కరిగించి కేర్ఫుల్ గా రిమూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ 12 స్క్రూస్ రిమూవ్ చేసి మదర్ బోర్డ్ ప్రొటెక్షన్ కవర్ ని రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఫింగర్ ప్రింట్ కనెక్టర్, డిస్ప్లే కనెక్టర్, బ్యాటరీ కనెక్టర్ అండ్ ఈ ఫ్లెక్స్ కేబుల్ కనెక్టర్స్ తో పాటు ఈ ఫ్రంట్ కెమెరా కనెక్టర్ ని కూడా రిమూవ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఈ కేబుల్ రిమూవ్ చేయాలంటే ఈ క్రింది ప్యానెల్ రిమూవ్ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి మన కొత్త డిస్ప్లే ఎలా వర్క్ చేస్తుందో చెక్ చేద్దాం. యా, ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ అండ్ ఇక్కడ ఉన్న ఈ 2 స్క్రూస్ రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ ఈ సిగ్నల్ యాంటీనా కేబుల్ రిమూవ్ చేసి మదర్ బోర్డ్ ని రిమూవ్ చేద్దాం. సో గైస్, ఇదే నోకియా 8.1 మెయిన్ పీసీబీ. ఓకే, ఇప్పుడు ఈ మినీ పీసీబీకి ఉన్న ఫ్లెక్స్ కేబుల్ అండ్ సిగ్నల్ యాంటీనా కనెక్టర్స్ రిమూవ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక స్క్రూ ఉంది. లెట్స్ రిమూవ్ దిస్. ఓకే, ఇప్పుడు ఈ మినీ పీసీబీని బయటికి తీద్దాం. యా, ఇదే నోకియా 8.1 యొక్క మినీ పీసీబీ గైస్. నెక్స్ట్ ఈ స్పీకర్ అండ్ బ్యాటరీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఓకే, స్పీకర్ అయితే రిమూవ్ చేసాము. ఇప్పుడు ఈ హాట్ ఎయిర్ గన్ తో హీట్ అప్లై చేస్తూ బ్యాటరీ రిమూవ్ చేద్దాం. ఓకే, బ్యాటరీ కూడా రిమూవ్ చేసాము. సో ఇప్పుడు ఈ డిస్ప్లే ఫ్లెక్స్ కేబుల్ని రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఈ డిస్ప్లే బార్డర్స్ లో హీట్ అప్లై చేస్తూ ఈ ఎక్స్రే షీట్ పీస్ సాయంతో డిస్ప్లేని బాడీ ప్యానెల్ నుండి సెపరేట్ చేసి రిమూవ్ చేద్దాం. గైస్, ఇదే మన ఓల్డ్ డిస్ప్లే. గైస్, మన ఫోన్ యొక్క బాడీ ఫ్రేమ్ కి నేను ఈ T7000 గ్లో అయితే అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన కొత్త డిస్ప్లేని ఫోన్ బాడీ ఫ్రేమ్ లో కరెక్ట్ గా ఫిక్స్ చేద్దాం. గైస్, ఇక్కడ చూడండి, గ్లూ ఈ గ్యాప్స్ నుండి బయటకు వస్తుంది. సో ఇప్పుడు మదర్ బోర్డ్ ఫిక్స్ చేస్తే ఈ గ్లూ మదర్ బోర్డ్ కంటుతుంది. సో ఈ గ్లూ డ్రై అయ్యేంత వరకు టైట్ గా ఫిక్స్ అయ్యేలా దీనికి రబ్బర్ బ్యాండ్స్ వేసి ఒక 1 or 2 hours పక్కకు పెట్టేద్దాం. ఓకే, నౌ లెట్స్ ఇన్స్టాల్ మదర్ బోర్డ్ అండ్ ఆల్ అదర్ కంపోనెంట్స్ ఇన్ ద ఫోన్. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ డిస్ప్లే చెక్ చేద్దాం. ఓకే, వర్కింగ్ ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఫోన్ టర్న్ ఆఫ్ చేసి మిగిలిన కంపోనెంట్స్ ఫిక్స్ చేద్దాం. గైస్, ఇక్కడ మదర్ బోర్డ్ కి రిమూవ్ చేసిన స్క్రూస్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. నెక్స్ట్ ఈ మినీ బోర్డ్ స్క్రూని కూడా రీఇన్స్టాల్ చేద్దాం. అండ్ నౌ ఈ మదర్ బోర్డ్ ప్రొటెక్షన్ కవర్ ని మళ్ళీ ఫిక్స్ చేసి వీటి స్క్రూస్ రీఇన్స్టాల్ చేద్దాం. ఓకే గైస్, 90% పని అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ గా ఫోన్ బార్డర్స్ కి T7000 గ్లూ అప్లై చేసి టైట్ అండ్ పర్ఫెక్ట్ గా ఫిక్స్ అవ్వడానికి రబ్బర్ బ్యాండ్స్ వేసి గ్లూ డ్రై అయ్యేదాకా ఒక 2 hours పక్కకు పెట్టేద్దాం. గైస్, నోకియా 8.1 డిస్ప్లే రిప్లేస్మెంట్ గాట్ కంప్లీటెడ్. గైస్, చూసారు కదా నోకియా 8.1 డిస్ప్లే రిప్లేస్మెంట్. ఈ వీడియోని జస్ట్ ఇన్ఫర్మేటివ్ వీడియోలో చూడండి, డోంట్ ట్రై ఇట్. ఓకే, ఎనివే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. టాటా, బై బై, జై హింద్.